హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఒక చిన్న మాట. ఒక చిన్న మాట ఛానల్లో ఒక చిన్న వీడియో మీతో షేర్ చేద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ హాలిడేస్కి క్రిస్మస్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గోరింటాకు చెట్టు ఉందన్నమాట. ఆ గోరింటాకు చెట్టును కోసేసి చక్కగా మేము వెళ్ళిన రోజే ఇలా గోరింటాకు కోసేసేసుకుని రుబ్బుకొని ఆకైతే ఇలా పెట్టేసేసుకున్నామండి, నేను మా పాప. ఇప్పుడు మీకు ఆ గోరింటాకు మొక్క చూపిస్తాను చూడండి. ఈ చెట్టు అనేది చిన్నదేనండి, మొక్క అని చెప్పొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా లేతగా ఉన్న ఆకు, చిన్న ఆకు అనమాట. గోరింటాకులో రకరకాల ఆకులు అనేవి ఉంటాయి, చెట్లు కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఇది మీడియం సైజు ఉన్న ఆకు చెట్టు కూడా చిన్నదేనండి, గుబురుగా వస్తుందన్నమాట. ఇలా గోరింటాకు మొక్క చిన్నదే ఉందన్నమాట. ఈ మొక్కకి ఉన్న ఆకు అనేది మా పాపకి నాకు 2 కాళ్ళకి 2 చేతులకి వచ్చేసింది అనమాట. మొగ్గడం కూడా చాలా బాగా మొగ్గిందండి. ఇలా నేను మండలు అనేవి విరిచేస్తున్నానండి. మండలు అనేవి విరిచేసేసి ఒక 4-5 మండల వరకు వచ్చిందనమాట. ఆకు చూస్తున్నారు కదండి, మా పాప పట్టుకుంది మండల్ని. ఇలా ఒక 4-5 మండల వరకు ఆకు అనేది వచ్చేసింది. ఆకు అనేది ఇంట్లో పెంచుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి, పురిగేమీ పట్టలేదన్నమాట. ఇలా కోసుకున్న ఆకని రుబ్బి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పండిందండి. మరుసటి రోజుకి కొంచెం రెడ్డిష్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుందన్నమాట. దీంట్లో అసలు ఇంగ్రీడియంట్స్ తక్కువగా యాడ్ చేసామండి. అవి ఏమి యాడ్ చేసామో నేను వీడియోలో చూపిస్తాను చూడండి. మా పాప కాళ్ళు చేతులకి వచ్చేసింది, ఇంకా నాకు కూడా కాళ్ళు చేతులకి వచ్చేసింది. ఇప్పుడు చక్కగా విరుచుకున్న మండల్ని ఒక్కొక్క ఆకు ఈ విధంగా వలుచుకోవాలన్నమాట. మా పాప కూడా నాకు హెల్ప్ చేసిందండి ఆకు వలమడంలో. ఇలా మనం విరుచుకున్న మండలన్నీ ఈ విధంగా వలుచుకోవాలి. మా అమ్మగారు కూడా కొంచెం హెల్ప్ చేశారండి. ఆకు వలిచేసేసి ఆకులో ఉండే చిన్న చిన్న కాడలు మళ్ళీ వస్తాయి కదండి, ఆ కాడల్ని కూడా తుంచేశారు. సో ఇలా కాడలు ఏమీ లేకుండా, చిన్న చిన్న కాడలు కూడా లేకుండా చక్కగా ఒక్కొక్క ఆకు ఈ విధంగా తుంచుకోవాలి. మధ్యలో మళ్ళీ కాడలు ఉంటే వాటిని కూడా వేరేసేసుకోవాలి. వేరేసేసుకుని చూసారు కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే యాడ్ చేశానండి ఈ గోరింటాకులో. ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఇలాగా మొత్తం అంతా మిక్సీలో వేసేసుకుని చక్కగా వాటర్ అనేవి యాడ్ చేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి. రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని ఇప్పుడు మనకి మిక్సీలో వచ్చేసింది కదండి, మిక్సీలో వేసేసాను. అంతేనండి, పెట్టుకున్న తర్వాత ఎలా పండిందో చూసారు కదా. మరి మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ఇష్టంగా చేసుకునే పని ఏదైనా ఉందా అండి? ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఒక చిన్న మాట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.